हाई फ्रेंड्स वेलकम टू क्रेजी ब्लॉग चैनल वीडियो వచ్చేసి మనం తిన్నగా ఛాలెంజ్ చేస్తున్నాం ఛాలెంజ్ ఇది కూడా ఛాలెంజ్ బట్ లాస్ట్ టైం ఒక ఛాలెంజ్ చేసినాం ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ ఒకసారి ఈ ఛాలెంజ్ చూసి ఒకసారి ఆలోచించండి ఏమంటే ఈ ఛాలెంజ్ లో థ్రిల్ మస్తు ఉంటది మస్తు అంటే మస్తు నవ్వుకుంటారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోండి మన సబ్స్క్రైబ్ బేస్ కూడా చాలా తక్కువ ఉన్నది మన స్క్రీన్ మీద వేస్తాను నేను స్క్రీన్ మీద చూసుకోండి ఇంకేదో క్లియర్ చేద్దాం మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ స్టార్ట్ ఇప్పుడైతే మేమైతే ఇవి కొన్న స్ప్రైట్ ఉంటుంది దీంతోనే ఇప్పుడు మనం ఒక ఛాలెంజ్ చేస్తున్నాం దీంతోనే ఒక ఛాలెంజ్ ఉంటుంది ఆ ఛాలెంజ్ కూడా చాలా థ్రిల్గా వస్తుంది అంటే మీరు నవ్వినవి చచ్చిపోతారు అట్లా ఉంటుంది కానీ స్కిప్ చేయకుంటే చూస్తే మీకు అర్థం కాదు స్కిప్ చేస్తే 4 క్లాసులు ఉన్నాయి కానీ మేము ముగ్గురమే ఉన్నాము ఒక రిలీజ్ చేద్దాం రైట్ ఇంకా ఫ్రెండ్స్ మిర్చి తెలుసు కదా ఇది మన ఫేవరెట్ ఐటమ్ దుబాయ్ మిర్చి తెలుసు కదా లాస్ట్ వీడియోలో మీరు ఆయన చూసారు ఇది ఎట్లా ఉంటుంది ఈ వీడియోలో కానీ క్రేజీగా ఉంటుంది ఈ వీడియో అంటే మస్తు క్రేజీగా ఉంటుంది చూస్తే దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే ఈ మిర్చి ఎందుకు తీసుకొచ్చినామంటే మావాడు అన్నారు నేను 10 మిరపకాయలు తింటా నేను కాదు ఈయన చెప్పిండు 10 మిరపకాయలు తింటా స్ప్రైట్ కూడా తాగుతా అని చెప్పిండు అందుకోసం స్ప్రైట్ బాటిల్ కూడా తీసుకొచ్చినాం అదే స్ప్రైట్ బాటిల్తో ఎట్లా మనం ఛాలెంజ్ చేసుకుంటామో అది మొత్తానికి అయితే చూపిస్తాం ఇది కూడా 5 ధరంకి దొరికింది మాకు ఇక్కడ 5 ధరం అంటే ఇండియాలో 110 రూపీస్ మనకు మిర్చి అయితే 28 పైసలకి దొరికింది దుబాయ్ పైసలకి ఇండియాలో 10 రూపాయలు 5 మిర్చి చలో ఫ్రెండ్స్ కట్టడా చూసినారు కదా మిర్చి ఎట్లా ఉంది చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ కారం మాత్రం చిన్నగా ఉన్నది ఇవే మిర్చిలు చూస్తే అయితే కిందికి వెళ్ళి కాలుతుంది మాడైతే ఇప్పుడు ఏదో చెత్త పీకుతా ఏదో చెత్త అని చెప్పిండు అందుకోసం తీసుకొచ్చింది కానీ ఈయన తినకపోతే తర్వాత ఉంటుంది మన కథ అయితే మొదటి కత్తదో ఏడదా కత్తదో ఇవే మిర్చిలు చూసుకోండి మళ్ళీ ఒకసారి కనిపించాలనుకుంటా ఎందుకంటే ఇప్పుడు మేము తినేస్తాం కదా అందుకోసం కనిపించేది ఇక్కడైతే ఒక జాగ్రత్త పెడతా ఛాలెంజ్ వచ్చేసి ఏమంటే ఒక మిర్చి తినాలి ముఖాల మీద కూర్చొని స్ప్రైట్ తాగాలి స్ప్రైట్ అంటే ఈ గిలాసులు ఉంటాయి కదా ఈ కప్పు ఉంటుంది కదా ఇక గిలాసకి చేతి తాకకుండానే నోరుతో లేపి స్ప్రైట్ తాగాలి ఒక మిర్చి తినాలి ఒక స్ప్రైట్ తాగాలి అదే ఛాలెంజ్ ఎవరెక్క తాగుతారు ఎవరెక్క తింటారో అది చూద్దాం ఈ వీడియోలో ఎవరిలో సత్తా ఉన్నదో ఎవరిలో తక్కువ ఉన్నదో అది కూడా తెలుసుకుందాం మనము ఎందుకంటే మనోడు మన ఛానల్లో కొత్తగా వచ్చి ఒక వీడియో చూసి ఛాలెంజ్ చేశాడు ఈరోజు నేను 10 మిరపకాయలు తింటా అని అయితే నేను అన్నా ఇలా వీడియోలో రారా అని చెప్తే ఆయన అన్నాడు నాకు ఫైసీగా ఏదైనా క్రేజీగా వీడియో కావాలని చెప్పాడు క్రేజీగా అయితే నేనైతే ఇలా ఆలోచించిన సరే మరి క్రేజీగా అంటే ఇదే ఉండదు అని చెప్తే సరే నేను తింటా అని చెప్తే వల్ల మనమైతే వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సీదా ఇప్పుడైతే మనిషికి 4 మిరపకాయలు ఇచ్చేసి స్ప్రెడ్ మనోడికి అయితే 4 ఇద్దాం ఈయనకి 4 ప్లస్ 4 ఇచ్చిన పట్టుకోండి బై చేసి ఫ్రెండ్స్ నాకైతే 4 తీసుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే చిన్నగా తీసుకోలే పెద్దదే ఉంది నా దగ్గర అంటే మీరు వేరే అనుకోకండి చలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్ప్రైట్ బాటిల్ మనం తిప్పేసినామైతే కలాస్ దీంట్లో ఎత్తేసినామనుకో మళ్ళీ ఛాలెంజ్ మనం స్టార్ట్ చేద్దాం మనోడి నుంచి స్టార్ట్ చేద్దాం మరి మనోడు ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తాడో చూద్దాం 4 మిరపకాయలు తింటా ఫ్రెండ్స్ రేపు చుట్టి తీసుకుంటా ఫ్రెండ్స్ చుట్టి వింటే కూడా ఎంత టీమ్ లీడర్ అయినా కూడా డ్యూటీ రావాల్సింది రేపు ఇగో ఛాలెంజ్ చేసినప్పుడు ఛాలెంజ్లో నేను కూడా తింటున్నా కదా నేను కూడా తింటున్నా మీతో చేస్తున్నా కదా నేను కూడా డ్యూటీకి పోకపోతే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మేము మార్చండి డ్యూటీ అని చెప్తున్నాం అనుకుంటా
మీకు అర్థం అయితలేదేమో. మేము ప్రజెంట్ ఇప్పుడైతే దుబాయ్లో ఉంటున్నాము. దుబాయ్లో ఉండే ఇట్లా వీడియోలు చేసుకుంటూ ఉంటున్నాము. ఎందుకంటే ఏదో సాధించాలని కాయతింపలు చేస్తున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఎన్ని దూరమైనా పోతాం, ఎన్ని గుంటలైనా ఎక్కుతాం, ఎన్ని వీడియోలైనా చేస్తాం. మీ సపోర్ట్ మాకైతే ఎప్పుడైనా కావాలి. మీ సపోర్ట్ ఉంటే మేము ఎన్ని గుట్టలైనా ఎక్కుతాం ఫ్రెండ్స్. నిజం చెప్తున్నది మాట అయితే. చలో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? మొన్నటికి ఒకసారి అడుగుదాం. మరి ఫీలింగ్ ఎలా ఉందో, ఫీలింగ్ ఎట్లా ఉంది, ఏం కథ అయితే అడుగుదాం. చెప్పు, నీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? పెద్ద మ్యాటర్ అనిపిస్తుందా లేదా ఈజీగా తినేయాలని ఉందా? ఈజీగా తినాలని ఉందా? ఈజీగా తినాలనే ఉంది. మరి గట్టి మాట్లాడవు. మిర్చిని చూసుకొని మాటలు కూడా అస్సలు ఎందుకు మిర్చి తినేది కదా నాకు తినేస్తావు. మరి మాటలు అయితే గట్టిది మాలాగా తీస్తున్నా కదా, యాడికి తీస్తున్నాను ఫ్రెష్. ఇప్పుడైతే మనోడైతే కింద మీద ఆడుతున్నది. కానీ చూద్దాం, కంటిన్యూ అయితే చేద్దాం. ఛాలెంజ్ చేసినాం కదా, ఛాలెంజ్ నెరవేర్చుకుందాం. మీకు నేను మీ ఎంట నేను ఉంటా, మా ఎంట మీరు ఉండండి. సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మరి ఎందుకు చెప్తున్నా అంటే నా సబ్స్క్రైబ్ బేస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. అది కూడా అయిందా, మనకు మీ నుంచి సపోర్ట్ కూడా చాలా లేదు. అందుకోసం నేను చెప్పేది ఏంటి, నేను చేస్తూనే ఉంటా వీడియోలు, కానీ మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూనే ఉంటే నాకు ఎక్కువ ఉత్సాహంగా కూడా ఉంటుంది. వీడియో రికార్డింగ్ చేయడానికి కూడా మైండ్ షాప్ కూడా ఉంటుంది. చలో కొంచెం మీరు సపోర్ట్ ఇప్పుడు లాంగ్ అయిపోతుంది వీడియో. ఎందుకంటే ఇట్లనే మాట్లాడుకుంటా వీడియో లెంత్ కూడా చాలా అయిపోతుంది. వీడియో అయితే కంటిన్యూ చేద్దాం మనం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, మనోడి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. చలో రాజ్ కుమార్ రెడ్డి, ఒక మిరపకాయలు తిను. ఒక మిరపకాయలు తిను. చేతి పట్టుకోకుండా మోకాలతో గ్లాసులో నుంచి స్ప్రైట్ తాగాలి. కూర్చొని కూడా ఇట్లా కూర్చొని తాగచ్చు, ఇట్లా కూర్చొని తాగచ్చు. ఇట్లా పెట్టుకొని మోకాల మీద కూర్చోండి, ఇష్టం మోకాల మీద కూర్చొని తాగాలి. ఓకే చలో ఫ్రెండ్స్. నేను తిన్నాక మీరు తింటారు కదా, స్టెప్ బై స్టెప్. డోంట్ ఏమంటారు, టెన్షన్ తీసుకోకు. నీ ఇంకా ఆయన ఇంకా నేను ఉంటాను, సరేనా? ఓకే చలో ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ చూపి ఫ్రెండ్స్ ఒక మిరపకాయ తిన్నట్టుంది లోపల సగం మిర్చికి ఏమైనా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మాటలేదు తేడా అవుతున్నాయి. మాటలు తేడా అవుతుంది. తేడా లేదు, తేడా లేదు. ఓకే ఓకే నో కంటిన్యూ. చూపి ఫ్రెండ్స్ ఒక్క మిరపకాయ తినేసిన ఖతం అయిపోయింది. ఇప్పుడైతే మనోడు ఒక మిరపకాయ అయితే తిన్నాడు. ఒకటైతే అయిపోయింది ఫ్రెండ్స్, ఒకటైతే తిన్నాడు. ఇప్పుడు స్ప్రైట్ అంటే కప్పు ఉన్నది, అది తాగాలి. మోకాల మీద కూర్చొని మొక్కల మీద ఉప్పుకొని తాగాను. మొక్కల మీద ఇది జరిగి మీద పోసే మళ్ళీ నా తక్షణ వేసుకుంటా. ఫ్రెండ్స్ చూడండి, మొక్కల మీద నిల్చొని తాగుతున్నాడు. తీరంతో ఫ్రెండ్స్ ఒకే కప్పుల కలాస్ అయిపోయా మనోడి కథ. నెక్స్ట్ రాజశేఖర్ది ఉన్నది. రాజశేఖర్ నెక్స్ట్ నువ్వే. రాజశేఖర్ నెక్స్ట్, తర్వాత అయిన తర్వాత నేను. మొత్తానికి అయితే మనోడు తాగలేడు. సైడ్ తాగలేదు, మిరపకాయ తిన్నా. మిరపకాయలతో ఏమైతే నేనన్నా 2 ఛాలెంజ్. మిరపకాయలు తినాలి, స్ప్రైట్ కూడా తాగాలి. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఇగో ఈయన చేస్తాడు, తర్వాత నువ్వు. చాలా ఫ్రెండ్స్ ఈయన వంత వచ్చింది, ఈయన చేయాలి ఇప్పుడు. ఎట్లా ఉంది? ఇప్పుడైతే కంటిన్యూ అయింది బండి. ఏమైనా అవుతుందా? ఏమైతుంది? ఫ్రెండ్స్ ఈయన ఇసుంటి మిరపకాయలు మొత్తం తిన్నాడట. కింద కామెంట్లో చెప్పండి ఎన్ని మిరపకాయలు మీ దగ్గర ఉన్నదో అన్ని పంపించండి, నేను ఈయనకి ఇస్తున్నాను. చూడు మరి ఏమన్నా అదే చూస్తున్నా గడపడైతున్నా. ఇప్పుడేమనిపించేది పొద్దున్న లేచినప్పుడు అనిపిస్తుంది. ఏం కాదు, ఇప్పుడు ఏమైనా పొద్దున కూడా ఏం కాదు.
మోకాల మీద కూర్చొని అర్థంగా గెలిచిన నేను పోయినా ఫ్రెండ్స్ ఏం చేస్తాను మోకాల మీద కూర్చొని మొక్కలు ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేసినప్పుడు ఛాలెంజ్ మీదనే ఉండాలి. గట్లా మీదికి లేదు కుక్కలాగా చేసినాం. నామే పోయేది ఫోన్లో ఐఫోన్ దీనిగా పోయేం కాదు. గెలిచినట్టే ఉన్నాడు ఫ్రెండ్. కానీ మన రాజ్ కుమారే మా సగం లాచి ఆగిపోయాడు. మళ్ళీ నా వంతు వస్తుంది. నా మీద అయితే మొత్తం ఒలికి పెట్టేసిండు ఆయన. ఏమైనా కాలుతుందా? ఏం లేదా? చూడు చూడు ఏమన్నా ఏమన్నా ఇందుకు కాలుతున్నట్టుంది. చూడు చూడు బయటకు వస్తే బయటకు ఆయన ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా అనిపిస్తుందా? మొత్తం మాట్లాడ చుక్క కూడా ఉండదు. చుక్క కూడా ఉండద్దు. అదే మాట్లాడు. ఏమైనా మాట్లాడు ప్లస్ మాట్లాడమని చెప్తున్నా. మాట్లాడతలేదు. మాట్లాడేది ఇప్పుడే మాట చెప్పారు కలర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈయన అయితే అయిపోయింది. నెక్స్ట్ నాది ఉన్నది. నెక్స్ట్ నువ్వే లాస్ట్ ఛాన్స్లో అయితే నేను గెలిచిన. ఈ ఛాన్స్లో ఎట్లా ఉంటుందో తెలియదు. నేను చూసుకుంటే గడబడ అవుతుంది ఇప్పుడు అయితే ఖచ్చితంగా అంటున్నా గడపడ అయితే అనుకుంటా. ఎందుకంటే ఇది మనం ట్రై చేయలే. లాస్ట్ టైం అయితే ట్రై చేసినాం. కడుపులో మస్తు గడపడ అయింది. చూడాలి. మిర్చి అయితే తీసుకుంటున్నా. మిర్చి తీసుకున్న తర్వాత ఎట్లా తిను తర్వాత మాట్లాడు కానీ ప్లస్ తింటున్నా. మీ నమ్మకంతో తింటున్నా. ఫ్రెండ్స్ ఒకటైతే తిన్నావని నేను కదా ఒక్కటి ఉన్నది ఫ్రెండ్స్. ఒక్కటి లేపినామా అయిపోయింది గెలిచిన చూద్దాం ఇంకా 3 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అది తినాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా వంత వచ్చింది. చూద్దాం. మీసాలది కడుతుంది చూడు మొత్తం ఫ్రెండ్స్ నేనైతే ఆఖరికి అయితే తాగినా. నేను గెలవాలనుకున్నా కానీ మీ సపోర్ట్ ఉన్నది కదా, అందుకోసం అయితే గెలిచిన. ఇప్పుడు మన దాంట్లో ఎవడు ఓడిపోయినంటే మన కొత్త టీమ్మేట్. ఇంకా ఉన్నాయి కదా అంటే ఫస్ట్ రౌండ్లో అయితే నువ్వు ఓడిపోయినావు కదా. ప్లస్ మొత్తానికి అయితే 4 రౌండ్లు ఉన్నది. 4 రౌండ్లో లాస్ట్కి ఓడిపోతాడు. అది సెకండ్ పార్ట్ చూపిస్తా అనుకుంటాను. ఇప్పుడైతే ఇంకో రౌండ్ చాలు చేద్దాం. రెండవ రౌండ్ సెకండ్ రౌండ్ చాలు చేద్దాం. నువ్వైతే ఈ స్ప్రైట్ ఫిల్ చేసి మడుతున్నట్టుంది. పెద్ద చిన్న చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదో కాలుతుంది లోపల. ఫస్ట్ తిను 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 తిను. ఫ్రెండ్స్ ఈ మిరపకాయ కారం ఉంది ఫ్రెండ్స్. ఏంటి ఈ మిరపకాయ కారం ఉంది. ఇప్పుడు కాలింది మనోడికి. 10 లేపెడతా అన్నాడు. 10 లేపేస్తా అని చెప్పిండు ఫ్రెండ్. కానీ 2కే కింద మీద అవుతుంది, కింద కాలుతున్నాయని చెప్తున్నాడు. మరి కథ ఒడుస్తుందా లేదా చూద్దాము. ఆఖరికి అయితే ఎవరు గెలుస్తారు ఏం చేస్తారు అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం 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 తినాలి ఫ్రెండ్స్. ఇంత కూడా అంత ఇసుపెట్టడు కాదు. ఇది చూడు మేము ఎట్లా తిన్నాం. రైట్ ఫ్రెండ్స్. 2 అయితే మిరపకాయలు తిన్నాడు. మళ్ళీ మన ఛానల్ తిన్నాడు కదా. ఇంత కావచ్చు
మోకాల మీద కూర్చొని మోకాల మీద మన ఫ్రెండ్స్లకి ఛాలెంజ్ ఇచ్చిన మోకాల మీద కూర్చొని ఫ్రైడ్ తాగిపిస్తామండి. ఓకే ఏమంటది ఇంటికి పడితే తీసేయచ్చు కదా ఏందా లేకపోతే మొత్తం బయట ఫ్రెండ్స్. ఏమంటే ఇక్కడ ఎందుకంటే ఇంటికల్ ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఒక లేపండి మనడు లేపండి అవుతుందా ఈ కాలంలో మాట్లాడు కొంచెం అంతా మనోడు ఇలా గెలిచినట్టున్నాడు. సెకండ్ రౌండ్ వేసినట్టున్నాడు కలాస్. కింద పెట్టులేదు పైన సీదా లేపుడే. రేపు డ్యూటీకి వస్తావు కదా. ఎలా ఉంది ఏముంది నోరు మొత్తం కారం ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి కళ్ళు మొత్తం ఎర్రగానే ఇప్పుడు ఇంకొక టాబ్లెట్ ఇచ్చేయండి జ్వరం పోతే. మీరే కానీ ఒప్పిగా బాగా కూడా పడినాలేండి. ఫ్రెండ్స్ బాగా కారం ఉన్నాయి ఫ్రెండ్స్. మిరపకాయలు 10 లేపేసుకొని 2 మిరపకాయలకి ఇట్లా వేసి ఎట్లా ఏమైతే 10 లేపుతాను. దుబాయ్ మిరపకాయలు ఫ్రెండ్స్ బాగా కారం ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది మనకి ఇంటికాడి అంటే ఏంటండి మరి ఇంటికాడ ఇక్కడ ఏం తేడా ఉంది? మిరపకాయలు అక్కడ కూడా మిరపకాయలు అంటే అది ఇండియన్ ఫ్రెండ్స్. ఆచరణ అయితే మన మిరపకాయలు ఈ మిరపకాయలు మస్తు తేడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన మిరపకాయలు మనం 30 తిన్నా కూడా మనం కొంచెం అంతా కూడా ఏం కాదు. కానీ ఇక్కడి మిరపకాయలు తింటే కానీ 1-2 తిన్నామంటే మత్తు కారం అంటే కారం ఉంటాయి. ఎందుకో ఏమో మరి ఇవి చిన్నగా ఉన్నాయని ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. కానీ ఇంత స్పైసీగా ఉంటాయంటే చెప్పలేను, అంత స్పైసీగా ఉంటుంది. ఇప్పుడైతే మనోడు స్టార్ట్ చేస్తున్నాడు. 2వ రౌండ్ చాలా అయింది. ఇప్పుడు చూడాలి ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్. అందుకోసమే నేను ఈ మిరపకాయలు కింద పెట్టలే, ఒక పేపర్లో పెట్టిన. ఎందుకంటే మేము కొనుక్కొని వచ్చినాం కదా, ఆ పేపర్ని చెప్పేసి కింద పెట్టేసినాను. అందుకని ఎండికలు అవి ఇవి వస్తాయి. గట్టిగా మాట్లాడాను కదా, ఆల్రెడీ తిన్న ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. గట్టిగా మాట్లాడాను కదా, ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఏమైంది పండుతుందా? ఎలాగైతుంది లోపల చెప్పు. కారం వస్తుంది. కారం వస్తుందా? వస్తుంది కాసేపు, మళ్ళా తర్వాత సెట్ అయిపోతుంది. చుట్టే అని చెప్తున్నాడు. ఈయనకు ఒక పాపం ఏమంటే నేను ఈయన టీం లీడర్ అయి పాపమైన నాకేం టెన్షన్, నాకేం చుట్టే ఉంది. అందుకే తింటాడు మాకు తెలియదు. ఇదే 50 ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఛాలెంజ్ అయితే ఇట్లా ఉంటుంది, చాలా క్రేజీగా ఉంటుంది వీడియో. స్కిప్ చేయకుండా చూడకండి, కంటిన్యూగా చూడండి. మీకు అయితే ఎంటర్టైన్గా ఉంటుంది, ఫుల్ కామెడీగా కూడా ఉంటుంది. రెండైతే అయిపోయింది. కిందికి చేతి వేసిందంటే నీళ్ళు కాడుతున్నది. ఏమైనా అవుతుందా? ఎటు అవుతుంది, ఏమవుతుంది? మండుతుంది. కిందికల్లా ఎక్కడ నుంచో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇట్లా చాలా ఉంటే ఒక రేంజ్లో ఉండాలి. ఎట్లు వేస్తుంది ముఖాల మీద మంచిగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ మిరపకాయకి ఏం కాదు ఫ్రెండ్స్, సెకండ్ మిరపకాయకు కథం అయిపోతుంది. దగ్గుతున్నాం ఫ్రెండ్స్. రేపు ఎట్లా చుట్టున్నది ఏం కాదు ఫ్రెండ్స్. కింద కాల్చినట్టు ఉంది, ఏం కాదు. కొడినెడి అంతా జప్పని చూసినా మా రాజ్ కుమార్ జప్పని చెప్పిండు కలా. ఏమైనా మాట్లాడేది మాట్లాడు ఇప్పుడే. చూడు మళ్ళా చూడు ఏమన్నా మనుషులు ఏమైనా ఉన్నదా చూడండి. చెప్పు ఏమైనా కాల్చిందా, ఏమైనా కిందికి ఉన్నదా చెప్పు. ఏమైనా ప్రాబ్లం అంటే చెప్పే. మనోళ్ళు మన ఫ్రెండ్స్ కూడా మనోళ్ళే అందరూ. కంటిన్యూ చూడు మరి చెప్పే మరి. జప్పని లేపు పైన అయిపోయింది. కిందికి దించుకుంటావు, కిందికి దించులేదు, పైన సీదా. ఇంకా ఇంత చిన్నుడు కిందికి చేయకుండా తాగి కిందికి
ఏం చేసినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ ఈయన తొండి ఆడింది ఫ్రెండ్ 3 సార్లు కిందికి వేసిన ఫ్రెండ్స్ అయిపోయింది ఇక కారం వచ్చింది ఇక నెక్స్ట్ మా అన్నది ఉన్నది ఇక అన్న అంటే తోపు యావా తోపు నువ్వు తినేస్తావు దగ్గర సాయం అనుకుంటారా లే నువ్వు తినేస్తావా నేనేం తుడుంకాను నేను కూడా మీలాగండి ఫ్రెండ్స్ తింటా అనిపిస్తుంది కానీ తింటా అలాగే నేను వచ్చిన ఫ్రెండ్స్ నాకైతే రాలే ఫ్రెండ్ కూడా పుణ్యసాంది ఎంత మంది తినేస్తున్నావు అంత గడబడి ఇప్పుడు అవుతుంది ఫ్రెండ్స్ రెండో మిరపకాయ కదా స్టార్ట్ అయింది అట్లా ఉంటుంది కొంచెం మస్తు కారంగా ఉంది ఫ్రెండ్ కారం ఉంటుంది అది మిరపకాయ కదా ఇప్పుడైతే స్ప్రే తాగాలి ఎక్కడెక్కడ పడుతుంది చెప్పు ఒకసారి మంచిగా బ్రో నాకు ఇట్లా అనుభవం ఉన్నది మన అన్నకు సంసం కాదు మరి వేరే బ్రాండ్ ఉంటే ఉంది నాకు ఇట్లా అనుభవం ఉన్నది మంచిగా ఇప్పుడు నా ఛాన్స్ వచ్చింది మళ్ళీ ఇక చూద్దాం ఎట్లయితే నేనేనా అయింది ఫస్ట్ మిరపకాయ ఏం కాలే కానీ సెకండ్ మిరపకాయ సంపేసింది మక్కినట్టు ఫ్రెండ్స్ ఇగో ఇది 3వ మిరపకాయ ఫ్రెండ్స్ ఇగో చిన్నది మళ్ళీ నెక్స్ట్ తింటాం పెద్ద అయితే తిందామని ట్రై చేస్తుంది ఇక పెద్ద మిరపకాయ నా డౌట్ అయితే వీడియో లాంగ్ అయిపోతుంది పార్ట్ 2 కూడా చేయాలనుకుంటున్నాను నేను మీకు పార్ట్ 2 చూడాలంటే ఏం చేయాలనిపిస్తా వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అయింది అనుకుంటా వీడియో లెంత్ ఇప్పుడు చాలా పెరిగింది మనం మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం ఈ వీడియో ఇంత ఆపేస్తాం కానీ వీడియో నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఈ వీడియో మనకు కంటిన్యూ చేయాలంటే పార్ట్ 2లో ఏం జరిగింది ఎవరు గెలిచిండ్రు మరి గెలిచిన వాళ్ళు ఏం చేసిండ్రు ఓడినోడు ఏం చేసిండు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వెంటనే పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్